హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన దగ్గరున్న మంచి సాంప్రదాయము. అందుకే ఈ రోజు అందరం కలిసి అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాం. మరి గోరింటాకు ఎర్రగా పండాలంటే ఎలా తయారు చేయాలో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మా పిల్లలిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ అయితే గోరింటాకు ఉందని అయితే వెళ్ళారండి. అక్కడైతే గోరింటాకు కోసారు. వాళ్ళు కొంచెం కోసారు, అలాగే కొన్ని రొబ్బలు కూడా తీసుకొచ్చారండి ఇంటికి. ఆ రొబ్బలు అయితే నేనైతే కోస్తున్నాను, కానీ ఆకైతే చాలా చిన్నగా ఉంది. ఇంకా చాలా ఒప్పిడిగా అయితే కోసానండి. కానీ ఇలా చిన్నగా ఉన్న ఆకు జిగురు ఎక్కువ ఉండి పంట బాగా పండుతుందండి, చాలా బాగుంటుంది. మా నానమ్మ మాకు మాట అయితే చెప్పేదండి, ఎక్కువగా ఆడవాళ్ళకంటే 5వ తనము అరికాలు గుంట్లో అయితే ఉంటదంటండి. మేము గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా పద్దాక చెప్పేది మా నానమ్మ ఈ మాట. ఆడవాళ్ళు మనము చేతులకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అరికాలు గుంట్లో అయితే ఒక చుక్కంట పెట్టుకోవాలంటండి. అలాగా అది పెట్టుకోవడం వల్ల మనకి 5వ తనం అనేది ఉంటదంట, భర్తకు కూడా ఆయుష్ పెరిగిద్దంటండి. ఈ మాట మట్టుకు గుర్తుంచుకోండి. కోసుకున్న ఆకంతా కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకున్నాను, 3 వక్కలు, అలాగే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఈ వక్కలు ఏంటని అనుకుంటున్నారా? పుల్లలు పక్కన పెట్టేస్తే వాటికి వస్తాయి కాకబుడ్లాగా ఎర్రగా ఉంటాయి. అవి వేస్తే పంట చాలా బాగుంటది. మనకి వారం రోజుల పై దాకా కూడా మనకు ఆ రంగు అనేది చేతిది పోదు. ఇప్పుడంటే టీ పొడి ఇవన్నీ వేస్తున్నారు, కానీ కలర్ కూడా నిలబడతలేదు. అందువల్ల ఇప్పుడు అది దొరకలేదని నేను ఈ వక్క అయితే తీసుకున్నాను. వక్క కూడా కాకబుడ్డ టైప్ లాంటిదేనండి. ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా అయితే మనం చితక్కొట్టుకోవాలి బాగాను. చూసారా, ఇలా మెత్తగా అయితే చితక్కొట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొడి అంతా కూడా మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. మనం రుబ్బురోల్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి గోరింటాకు. మరి నా దగ్గర రుబ్బురోలు అయితే లేదండి. నేను మిక్సీ గిన్నెలు అయితే వేసుకుని చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను. దీంట్లోకే నిమ్మకాయ కూడా మొత్తం పిండి వేసుకుంటున్నాను. ఈ పులుపు ఉండటం వల్ల మనకు గోరింటాకు కూడా చాలా బాగా పంట వస్తుందండి. ఇప్పుడు ఈ మజ్జిగ కూడా సగం అయితే వేసుకున్నాను. మళ్ళీ సగం ఆకైతే ముంచేసాను కదండి, దాంట్లో కూడా వేసుకుంటాను. అలాగే వాటర్ కూడా కొంచెం కొంచెమే పోసుకోవాలండి. ఒకసారిగా మనం వాటర్ పోసుకుంటే గోరింటాకు అంతా కూడా లూజ్ అయిపోతుంది. అది మనం పెట్టుకున్నప్పుడు కాళ్ళకి చేతులకి కారిపోతుందండి. అలా ఒకసారిగా వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి గోరింటాకు అంతా కూడాను. చూడండి ఎలాగుందో, మొత్తం మెత్తగాను ఇంత స్మూత్ గా ఉంటే మనకి గోరింటాకు చాలా బాగుంటుందండి పెట్టుకుంటానికి కూడాను. ఆకుల కింద ఉన్న మనకు త్వరగా పండదు కూడాను. అలాగే మిగిలిన ఆకు కూడా అలాగే రుబ్బేసుకున్నానండి. చూడండి ఎంత స్మూత్ గా అయితే ఉందో ఆకంతా కూడాను. సేమ్ మనం రుబ్బురోల్లో రుబ్బుకున్నట్లాగానే ఉంది. నేను రుబ్బుతూ ఉండంగానే నా చెయ్యి అయితే చాలా పంట వచ్చేసిందండి. ఇంకా మా పిల్లలకైతే గోరింటాకు అయితే పెట్టేస్తున్నానండి. ఇవి ప్లేట్లో వాటర్ ఎంటేస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేనండి, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే పద్దాక ఇయ్యే వస్తున్నాయి. ప్లేట్లో గోరింటాకు వేసి వేడుతున్నారు కాళ్ళు. సరే నేను కూడా ట్రై చేద్దామని పిల్లలకైతే పెట్టాను, కానీ పంట అయితే అసలు ఏమీ రాలేదండి. కాళ్ళు పండలేదు. గోరింటాకు అంతా వేస్ట్ అయిపోయింది. దయచేసి మీరైతే ఇలాంటి టిప్ అయితే ఫాలో చేయమోకండి ఏమాత్రం కూడాను. కాళ్ళకి మనం పెట్టుకుంటేనే చాలా బాగా పండుతుందండి. కానీ ఇలాగ నేను అనవసరంగా చేశానని తర్వాత అనుకున్నాను. ఇప్పుడు మా చిన్న అమ్మాయికి అయితే పెడుతున్నానండి. తర్వాత మా పెద్ద అమ్మాయికి కూడా పెట్టాను. మనకు తెలిసింది ఒకటే డిజైన్ అండి. మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు మాకు పెట్టిన డిజైనే. నేను ఇక మా పిల్లలకి ఎప్పుడు కూడా అలాగే పెడతాను. ఇలా పెట్టుకుంటేనే ఆకు గోరింటాకు అందమండి చేతులకి నిండుగాను. చూడండి, మా పెద్ద అమ్మాయికి అలాగే పెట్టా, చిన్న అమ్మాయికి అలాగే పెట్టాను. వీళ్ళకి పెట్టేసుకున్న తర్వాత నేను కూడా కాళ్ళకి చేతులకు కూడా పెట్టేసుకున్నానండి. అలాగే పెట్టుకున్న ఈ గోరింటాకు ఒక గంట సేపు అయితే అలుకోవాలండి. ఉంచుకున్నాక ఈ గంట తర్వాత వాటర్ అయితే వేసుకుని చేతులు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్నాక ఒకసారి తుడుచుకుని ఇలాగ ఆయిల్ అయితే రాసుకోండి. మనం ఆయిల్ రాసుకుంటాం వల్ల మనకి ఈ పంట అనేది ఇంకా బాగా మెరుస్తుందండి, రంగు ఇంకా వస్తుంది. తెల్లారికైతే ఇంకా రంగు వచ్చేస్తుంది. అలాగ ఆయిల్ రాసుకోవడం చాలా మంచిది. చూడండి, నా చేతులు అయితే ఎంత బాగా పండినాయో, మా పిల్లలవి కూడా చాలా బాగా పండినాయండి. ఈ ఆషాఢం గోరింటాకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.